హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి మా జున్ను గ్రాడ్యుయేషన్ డే అనమాట. మేము అంతకు ముందు రోజే షాపింగ్‌కెళ్ళేసి జస్ట్ టీచర్స్‌కి అంటే మాకు తెలిసిన ఒక ఇద్దరు టీచర్స్ అండ్ మెయిన్ టీచర్‌కైతే ఇలా చిన్న చిన్నగా ఏవో గిఫ్ట్స్ తీసుకున్నామనమాట. ఫస్ట్ ఇయర్ అయితే ఓన్లీ చాక్లేట్ బాక్సే ఇచ్చాము. ఇంకా సెకండ్ ఇయర్ ఏదో ఒకటి ఇద్దాంలే అన్నట్టు ఇవి తీసుకున్నాము. ఇంకా ఇదైతే మెయిన్ టీచర్‌కనమాట. మిగతావి 2 ఇంకా మాకు తెలిసిన టీచర్స్‌కైతే ఇస్తున్నాము. ఇంకా చిన్నది ఫ్లవర్స్‌దుంది గదా! అదైతే నాకు నచ్చి తీసుకున్నాను క్యూట్‌గా ఉందని చెప్పేసి. ఇంకా జున్నునైతే ఫస్ట్ స్కూల్‌కి పంపించేసి, ఆ తర్వాతయితే మేము గబగబా రెడీ అయిపోయి అయితే తర్వాత మేమెళ్ళామనమాట. అంటే తనకి 9కి అండ్ మాకొచ్చేసి పేరెంట్స్‌కొచ్చేసి 10కి రమ్మన్నారు. సో, ఇంకా జున్నునైతే ఫస్ట్ పంపించేసి, ఇంకా ఆ తర్వాత మేము రెడీ అయ్యి అండ్ మాకు పక్కనే ఉంటుంది టెస్కో. ఇంకా అక్కడికి వెళ్ళేసి కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకున్నాము. ఇంకా మిగతా వాళ్ళకిద్దాంలే అన్నట్టు. ఇంకివి తీసుకొని వెళ్ళేసరికయితే అందరెళ్ళిపోయారింక. మేమే లేట్. జస్ట్ స్కూల్ బయటే ఉన్నాము. అప్పటికే కాల్ జేసేసారు స్కూల్ నుంచి వస్తున్నారా? లేట్ అవుతుందా? అని జెప్పేసి. ఇంక స్టార్ట్ చేసేస్తున్నాం త్వరగా రండంటే, ఇంక బయటే ఉన్నామని జెప్పేసి వెళ్ళిపోయామనమాట. ఇంకా క్లాస్‌లోకి వెళ్ళిన ఎంటనే అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదనమాట. క్లాస్ మొత్తం వీళ్ళ ఫోటోసే. అన్ని చిన్న పిల్లల ఫోటోసు. వాళ్ళు చేసిన యాక్టివిటీస్, హ్యాండ్ ప్రింట్స్ అసలెంత బావుందంటే క్లాస్ మొత్తం మీరే చూడండి అన్నీ గూడా ఎంత బావున్నాయో. ఏదో ఓవర్ చేస్తున్నట్టు ఉంటుంది గానీ, ఇది ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకే అంత అనిపిస్తుందనమాట. ఇలా చూసే వాళ్ళకి ఏదో ఓవర్‌గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడుండి ఎక్స్‌పీరియన్స్ చేసి మా పిల్లలు ఫస్ట్ టైమ్ ఇవన్నీ చేసి అది గూడా గ్రాడ్యుయేషన్ డే అంటే ఏదో కొత్తగా అండ్ వీళ్ళేదో సాధించేసినట్టు అనిపిస్తుందనమాట. ఇంకా మా జున్నుని చూసైతే ఇంకా అనిపించింది నాకు. ఎందుకంటే ఎప్పుడు నేను ఇంట్లో అసలు మాటే వినట్లేదు. ఎక్కువ అల్లరి చేస్తున్నాడని వాళ్ళ టీచర్‌నయితే 2, 3 టైమ్స్ అడిగాము. బానే ఉంటున్నాడా? చెప్పినట్టు వింటున్నాడా? అంటే హి ఈజ్ వెరీ గుడ్ అని చెప్పేవారు. చాలా మంచి హాబిట్స్ ఉన్నాయి. చక్కగా వింటాడు. అందరితో ఆడుకుంటాడు. అందరికి హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి అన్నారు. కానీ అసలు నమ్మాలనిపించేది గాదు. వీడింటికొస్తే అల్లరి మామూలుగా చేసేవాడు గాదు. ఇంకివాళ అర్థమైంది. వాళ్ళు చెప్పింది ఎలా వింటున్నాడు, వాళ్ళ దగ్గర ఎలా ఉంటున్నాడనేది. ఎందుకంటే వచ్చిన వెంటనే జున్ను అక్కడ బేబీస్‌ని జూసి కొంచెం బేబీస్ అంటే ఎక్సైట్ అవుతాడనమాట. సో, పక్కన వాళ్ళ ఫ్రెండ్స్‌కి బేబీ, బేబీ అని జెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తున్నాడు. ఇంకా వెంటనే వాళ్ళ టీచర్ అయితే పిలిచి జస్ట్ ఏదో చెప్పారంతే. ఇంక చక్కగా సైలెంట్‌గా కూర్చొని వాళ్ళందరితో పాటలు పాడుకుంటూ ఉన్నాడు చక్కగా. ఇంక అక్కడే అనిపించింది ఎంత బాగా వింటున్నాడో అని జెప్పేసి. ఇంకా వాళ్ళ టీచర్ వచ్చేసి తినే అనమాట జావీర్. అసలు వీళ్ళకున్న ఓపికకి చెప్పుకోవచ్చు. ఇక్కడ పిల్లలెంత అల్లరిగా ఉంటారంటే, ఇంట్లో మాకు ఒక్కళ్ళిద్దరికే ఇంత అలా అనిపిస్తుంటే, ఇంతమంది పిల్లల్ని వాళ్ళెంత బాగా మేనేజ్ చేస్తున్నారో అనిపిస్తది ఒక్కోసారయితే. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు పిల్లల్ని తిట్టడం అలాంటిదేముండదు. చాలా చక్కగా వాళ్ళు చెప్పే విధంగా చెప్తారు. చక్కగా నేర్పిస్తారు అన్నీ గూడా. ఇంక క్లాసయితే 11:30కి అలా అయితే అయిపోయింది. ఇంకా బయట కాసేపయితే ఆడిపించేసి ఇంటికొచ్చాము. వచ్చిన తర్వాత జున్నుకిచ్చిన ఫైలు అండ్ సర్టిఫికేట్స్ అవి చూస్తూ ఉన్నామనమాట. ఇంక పిల్లలందరివి కలిపి ఉన్న ఫోటో ఒకటిచ్చారు అండ్ ఒక సర్టిఫికేట్. అండ్ ఇంకా పిల్లలు ఇయర్‌లో చేసిన మొత్తం యాక్టివిటీస్ అన్నీ కొన్ని ఇలా స్టిక్ చేసి ఇలా బుక్‌లా చేసి ఇస్తారనమాట. ఈ బుక్ అయితే మేము బయట ఆడిపిస్తుంటే వర్షం పడింది. సో, అప్పుడే లైట్‌గా తడిచిపోయింది నేను నా ఫ్రెండ్‌కి చూపిస్తుంటే. ఇంక ఇవన్నీ చూసుకున్నామనమాట. సేమ్ ఫస్ట్ ఇయర్‌లో గూడా ఇలాంటివే అన్నీ ఇచ్చారు. కాకపోతే వేరే పిల్లల ఫోటోస్ అయితే ఇవ్వలేదనమాట. ఇప్పుడు గూడా ఇచ్చేటప్పుడు గూడా అందరితో సైన్ చేయించుకున్నారు. ఇలా పిక్స్ ఇవ్వడం ఇష్టమేనా అని జెప్పేసి. ఇలా మన కిడ్స్ ఫోటోస్ వేరే వాళ్ళకివ్వడానికి మనకు ప్రాబ్లమ్ లేదు అని అడిగి, అలా పర్మిషన్ తీసుకొని ఇచ్చారనమాట ఫోటోసు. ఇంక ఇంటికొచ్చాక ఇవన్నీ చూస్తుంటే జున్నుకి అన్నీ గుర్తున్నాయి. ఇవన్నీ చెప్తున్నాడనమాట. ఇవి నేనే అంటించాను, ఇవి నేనే చేశానని జెప్పేసి చెప్తున్నాడు. ఇవన్నీ గూడా నాకైతే లైఫ్ టైమ్ మెమోరీస్ అనమాట. ఎందుకంటే నా ఫస్ట్ కిడ్‌వి ఇవన్నీ ఫస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. ఇంక తినైతే మేము ఐర్లాండొచ్చాక జున్నుకి పరిచయమైన ఫస్ట్ ఫ్రెండ్. ఇంకిది జున్ను బర్త్‌డేకి స్కూల్‌లో ఒక చిన్న కేక్ కట్ చేయించారు అవన్నమాట. ఇక్కడ జున్ను క్లోజ్ ఫ్రెండ్ అని వాళ్ళకి కూడా తెలుసు. అందుకే ఇక్కడ ఫేస్ కవర్ చేయలేదు క్రిషాది. అండ్ ఇంకా జున్నుకి ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళింక ఫోటోస్ అయితే ఇందులో లేవు. అండ్ ఉన్న ఇంకో ఫ్రెండ్ అయితే తన ఫేస్ కవర్ చేశారనమాట. ఇంకా ఇలా అన్నమాట. ఇవన్నీ కూడా మంచి మెమోరీస్ కదా! మీ లైఫ్‌లో ఇలాంటి మెమోరీస్ ఉంటే కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇంకివన్నీ చూసుకుంటూ అయితే జున్ను స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడో అని అప్పుడు వీడియోస్ అయితే చూసుకున్నామనమాట. ఎంత చిన్నగా ఉన్నాడు. ఇప్పుడు అభి ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు జున్ను స్టార్టింగ్‌లో. ఇంకా ఎప్పుడు గూడా వీడు స్కూల్‌కి వెళ్తాను అనే మాటే గాని, వెళ్ళను అనేది ఎప్పుడు అనలేదనమాట. ఫస్ట్ డే నుంచి గూడా చాలా ఎక్సైట్‌మెంట్‌తోనే వెళ్ళాడు. ఇంకా ఈ 2 ఇయర్స్‌కైతే ఈ స్కూల్‌లో అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంకో స్కూల్ అనమాట అది. జూనియర్ ఇన్ఫెంట్‌గా వెళ్తాడు. అండ్ అది కూడా అప్లై చేశాము. మాకు దగ్గరలోనే వచ్చిందనమాట ఆ స్కూల్ కూడా. అండ్ జున్ను వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ ఈ స్కూల్‌లో ఉన్న వాళ్ళందరికీ అక్కడే వచ్చింది.
ఇంక అలా ఆఫ్టర్‌నూన్ లేట్‌గా ఫుడ్ అయితే తినేసి, ఇంకా ఈవినింగ్ టైమ్‌లో అయితే కొన్ని స్నాక్స్ అయితే చేద్దాం అనుకున్నాము. ఇక నుంచి అయితే హాలిడేసే కదా అని జెప్పేసి, కొన్ని డేస్ అయితే వీళ్ళకి ఒక 1 వీక్‌కి సరిపడా లడ్డూస్ అయితే చేశాననమాట. అండ్ మాకు, అండ్ పిల్లలకి సెపరేట్‌గా చేశాను. ఫస్టయితే అవిసె గింజలు సైడ్ పెట్టేసాను దోరగా వేయించి. ఆ తర్వాతయితే పల్లీలు, వాల్‌నట్స్, బాదం వీటిని గూడా లైట్‌గా వేయించేసాననమాట. ఇంకా అవి పక్కన పెట్టేసి వీటి కోసమయితే నల్ల బెల్లం తీసుకున్నా. ఇక్కడైతే ఫస్ట్ టైమ్ తీసుకున్నా. ఎలా ఉంటదో ట్రై చేద్దామని. ఇండియాలో అయితే బాగానే తినేవాళ్ళం మా ఇంట్లో అయితే. అది టేస్ట్ చాలా బావుంటుంది ఇండియాలో. అంటే మాకు మా ఊరు సైడ్ ఉంటుందనమాట. ఇంకా తెప్పించుకుంటాము. కానీ ఇక్కడ అస్సల టేస్ట్ నార్మల్ బెల్లంలాగే అనిపించింది. పేరుకలా ఉంది గానీ. ఆ బెల్లంనేమంటారో నాకైతే తెలీదు. మేమైతే తాటి బెల్లం అంటాము. ఇంకా ఆ బెల్లం మొత్తాన్నయితే తురిమి పక్కన పెట్టేసాను. అండ్ అప్పుడు ఈవినింగ్ కోసమయితే రాగి జావ తీసుకున్నాననమాట. వాటిలో కొంచెం బెల్లమేసేసి అది చేశాను కానీ మిస్టేక్ ఏంటంటే కొబ్బరి వేశాను ఇందులో. కొబ్బరి తురుము ఎలా ఉంటుందని జెప్పేసి. మీలో రాగి పిట్టు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది కూడా. ఎందుకంటే నేను ఒక్కసారే తిన్నాను. నాకు తెలిసిన తమిళాంటీ ఇచ్చారు ఒకసారి. టేస్ట్ అయితే ఎంత బావుందంటే ఇంకా నెక్స్ట్ టైమ్ ట్రై చేద్దామన్నా సరే నాకు కుదరలేదనమాట. సరే ఈ రాగి పిట్టు లాగానే కొంచెం కొబ్బరితో తింటారు కదా అది. ఇది రాగిలో కొబ్బరేస్తే ఎలా ఉంటదో అన్నట్టు వేశాను. అస్సలు బాలేదు. మీరైతే ట్రై చేయొద్దు. అదైతే అసలు మేము గూడా తినలేదు. బాగోకపోయినా మేము తినేవాళ్ళం వేస్ట్ చేయడం ఇష్టం లేక. ఇంకెలా ఉందో అర్థం చేసుకోండి. మేము గూడా వాడేసామంటే. ఇంకా అనవసరంగా ఇక్కడ బెల్లం వేస్ట్ అయింది. రాగి పిండి అండ్ కొబ్బరి గూడా వేస్ట్ అయిపోయాయి. దీన్నయితే తాగడానికన్నట్టే సైడ్ పెట్టాం గానీ, ఇంకసలు టేస్ట్ బాగోలేదు. తర్వాత డస్ట్‌బిన్‌లోకే వెళ్ళింది. అండ్ ఇవొచ్చేసి కిడ్స్‌కనమాట. కిడ్స్‌కొచ్చేసి బాదం, వాల్‌నట్స్ అండ్ కాజు తీసుకున్నాను. అండ్ వీటిలో కొన్ని అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ తినొద్దు అన్నట్టు కొంచెం 2, 3 స్పూన్స్ అయితే వేశానంతే. అండ్ వీటిని కూడా లైట్‌గా వేయిస్తున్నాను. అండ్ ఇంకో సైడ్ అయితే మిగిలిన బెల్లం మొత్తాన్ని గూడా లైట్‌గా వాటరేసుకొని పాకంలా పట్టేస్తున్నాను. జస్ట్ కరగబెడుతున్నానంతే. అండ్ ఇందులోనే ఒక కప్పు కొబ్బరి గూడా వేసేసాను. కొబ్బరి టేస్ట్ కోసం అండ్ వాల్‌నట్స్, బాదం బ్రెయిన్ డెవలప్‌మెంట్ కోసం ఇవైతే బాగా యూజ్ అవుతాయి కిడ్స్‌కి. మాక్సిమం నేను ఇవి ఇవ్వడానికే ట్రై చేస్తాను పిల్లలకి. అండ్ మా కోసం పక్కన పెట్టినవైతే పొడిలా చేసేసి ఇందులో బెల్లం పాకం వేసేసి లడ్డూలా చుట్టేసానంతే. ఇంకా నెయ్యేం వేయలేదు. ఇలా పాకంలా చేస్తేనే బెల్లంతో చక్కగా వస్తాయి లడ్డూలు. అంటే కొంచెం చల్లారాక మనకి లడ్డూలాగొస్తాయనమాట. వేడి మీద చేస్తే కొంచెం అతుక్కున్నట్టుంటుంది. వీటినైతే నేను, మా వారు తిన్నాము. రోజుకి 2 అలా తిన్నామనమాట. కొంచెం హెవీనే గానీ ఇంక మాకు తిండుంటే ఆగదు తింటానే ఉంటాము. ఇంకా మా పిల్లలకి చేసినవైతే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కొబ్బరేసాం గదా! కొబ్బరేస్తే కొంచెం ఆ టేస్ట్ వేరు గదా! ఇలా లడ్డూస్‌లో గాని అలా. ఇంకా అలా వాటిని మంచిగా నెయ్యి కూడా వేశాను వీళ్ళకి. వాళ్ళకి టేస్ట్ కూడా చాలా నచ్చిందనమాట. నేను డేకి ఒకటే ఇవ్వాలనుకునేదాన్ని. 2 తిన్నా ఇంకా అడిగేవాళ్ళు. నాకేమో భయం ఎక్కువ నట్స్ కదా! అంటే ఎక్కువ అరుగుతుందో లేదో అన్నట్టు. 1, 2 ఇస్తే చాలు అన్నట్టు ఇంకా చెప్పాననమాట. జున్నుకైతే డేకి 2 అని చెప్తే వాడు 2 కంటే ఎక్కువ తినేవాడు గాదు. ఇంకా అభి అడిగేవాడు. ఇంకొక రోజు ఎగస్ట్రా ఇస్తే ఇంక రెండో రోజు ఇచ్చేదాన్ని గాదనమాట. ఇంక అలా వాళ్ళకి కూడా ఒక 1 వీక్ పైనే వచ్చాయి. ఇంకా ఇలానే నేను అయిపోయాక సెకండ్ టైమ్ గూడా చేశాను. మీ ఇంట్లో పిల్లలుంటే గనక ఇలా ట్రై చేసి ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది. అండ్ డేకి ఒక్కటి ఇచ్చినా సరే చాలా హెల్తీ గూడా. వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా వర్క్ చేస్తుంది. ఇంకా రాగి జావలో అయితే ఎవ్వరు గూడా కొబ్బరి వేసైతే ట్రై జేయకండి. అస్సలు బాలేదు. అండ్ ఇంకా లేట్ నైట్ అయితే అంతకు ముందు రోజు నానబెట్టిన పెసర్లుంటే దాన్ని దోసల కోసమయితే వేసేసాను. ఇంకా ఇదే ఇంకా మాకు డిన్నర్. ఇంకా ఇవాల్టి వీడియో కూడా ఇదే ఇంకా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.